హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో చాలామంది నన్ను అడిగారన్నమాట, అక్క మీరు ఎందుకు రెడీ అయ్యి వీడియోస్ తీయరు, నార్మల్గా న్యాచురల్గా కనిపిస్తారు అని అన్నారు. సో మీరు జ్యువెలరీస్ కూడా వేసుకోరు, ఏం వేసుకోరు, నార్మల్గా ఉంటారు అని చాలామంది అడిగారు. సో మీ అందరికైతే ఈరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. సో నేను ఎలా ఉంటానో అలానే వీడియోస్ తీయడం నాకు ఇష్టము. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, రెడీ అయ్యే టైం కూడా నాకు లేదు. సో అట్లానే నేను వీడియో తీస్తాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు జ్యువెలరీస్ ఎందుకు వేసుకోరు అని అన్నారు కదా, నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, అయినా కొన్ని తీసుకున్నాను. సో నేను ఏం తీసుకుంటాను, ఎలా నేను రెడీ అవుతాను, ఏంటిది నా కలెక్షన్ ఏంటి, జ్యువెలరీ కలెక్షన్ ఏంటిది అనేది అయితే ఖచ్చితంగా మీకు డిఫరెంట్గా ఈ రోజు అయితే వీడియోలో చెప్తానన్నమాట, చూపిస్తాను కూడా. సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఒక మంచి కలెక్షన్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇది అన్నమాట. సో ఇది నేను దీన్ని కమ్మలు అండ్ ఇది ఒక షాప్లో తీసుకున్నాను. సో చాలా బాగుంది ఇది. వాళ్ళు కూడా షాప్ వాళ్ళు ఏమన్నారంటే సారీస్ పైన డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో సింపుల్గా మీకు హెవీ అంటే ఇష్టం ఉండదు కదా అని అంటున్నారు కాబట్టి, సో సింపుల్గా ప్రతి సారీస్ పైన ఇది యూజ్ అయితే తీసుకోండి మేడం అని అన్నారు. సో మంచి కలెక్షన్ ఉంది కదా అని నేను తీసుకున్నాను. ఇది కేవలం 1200కు మాత్రమే. సో ఇది అండి, బుట్టాలు అయితే లేవు మా అక్క వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చేసి, సో ఇప్పుడైతే బుట్టాలకు వెళ్ళిపోదాము. నేను బుట్టాలు యూజ్ చేస్తాను అని చెప్పాను కదా, సో దాంట్లో అన్నమాట. ఇది చూడండి, ఇది అయితే ప్రియాన్షి బర్త్డేకు తీసుకున్నాను. సో నేను పింక్ కలర్ డ్రెస్ తీసుకున్నాను, వైట్ అండ్ పింక్ కాబట్టి దాంట్లో మ్యాచింగ్ అవుతుందని అయితే తీసుకున్నాను. సో నాకు పింక్ కలర్ ఇంకా 2-3 సారీస్ ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి సో యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను అన్నమాట. చూడండి బాగున్నాయి కదా. సో నేను ఏది తీసుకున్నా ప్రతి సారీ పైన డ్రెస్ పైన మ్యాచింగ్ అవ్వాలి అండ్ ఒక్క సెట్ ఒక 3-4 డ్రెస్సెస్ పైన మ్యాచింగ్ అవ్వాలి. ప్రతిదీ మనం కొనుక్కోవాలంటే మన స్తోమత అది కాదు. సో ఇది సెకండ్ వన్ వచ్చి ఇది అన్నమాట. బుట్టాలు ఎలా ఉన్నాయి కామెంట్ కూడా చేయండి, ఓకేనా. సో ఇంకోటి ఇది చూడండి, లాకెట్ వైట్ కలర్స్ వచ్చింది, లక్ష్మీదేవి. సో ఇందులో పింక్ అండ్ గ్రీన్ గోల్డెన్ కలర్ వైట్ ఫోర్ సారీస్ పైన ఇది యూజ్ అవుతుంది. నాకు ఈ కలర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇదైతే నేను తీసుకున్నాను. దేనిపైన వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఒకసారి మన వీడియో చెక్ చేయండి, ఇది వేసుకొని ఉన్నాను, చాలా చాలా బాగుందన్నమాట. సో నచ్చింది అనుకుంటున్నాను మీకు, ఓకేనా. సో ఇంకో సెట్ బుట్టాలు, ఇది చూడండి బుట్టాలు. సో మంచి జుమ్కీలు కూడా వచ్చేసాయి. దీంట్లో కూడా గ్రీన్, పింక్, వైట్, గోల్డెన్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా 3-4 సారీస్ పైన యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా హియర్స్. సో చిన్నగా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది అయితే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇలాంటివి నేనైతే ఇప్పుడు దీనికి 4-5 టైమ్స్ తీసుకున్నాను. సేమ్ ఇలాంటివే నాకు చాలా ఇష్టం. నేను వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సింపుల్గా. చూడండి బాగుంది కదా. సో ఇది నేను ఏది తీసుకున్నా న్యాచురల్గా సింపుల్గా ఉండాలి, మంచిగా అనిపించాలి. ఎవరైనా చూస్తే ఆ బాగా నొక్కోకుండా ఓకే అనలా ఉండాలి. నాకు అట్లా ఇష్టం అన్నమాట. హెవీ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో ఇది చూడండి, ఇదైతే చాలా బాగుందండి. ఇది చూడండి, ఇది అయితే న్యాచురల్గా. సో సారీస్ పైన నేను ఆల్రెడీ సారీస్ పైన ఇది యూజ్ చేశాను, వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. చాలా సింపుల్గా స్టైలిష్గా చాలా బాగుంది కదా. సో ఇది అయితే నేను ఒకటే సారీ పైన యూజ్ చేశాను, మిగతా సారీస్ పైన అయితే యూజ్ చెయ్యాలి. చాలా బాగుందండి ఈ కలెక్షన్ అయితే. సో ఖచ్చితంగా ఈ చైన్ కోసం అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందన్నమాట. సో ఇది అయితే కేవలం వ్యారంటీ 150కి ఇచ్చారు, ఇంకా వ్యారంటీ అయిపోలేదు. సో చూడాలి మళ్ళీ ఎలా ఉంటుందో. చాలా బాగుంది కదా, నేను వేసుకున్నా సూపర్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడైతే బుట్టాలు చాలా బాగుంది. ఈ వీడియోస్ కూడా మీకు అప్పుడప్పుడు నేను పెట్టాను అనుకుంటున్నా, తెలియదు.
ఇలాంటి నేను ఎందుకు అక్క అప్పటి కాలంలో ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అప్పుడు నేను వేసుకోవాలనుకున్నాను, వేసుకోలేకపోయినా. ఎందుకంటే బంగారి ఇట్లా ఇట్లా చుట్టి ఉంటాయి కదా, పోగులు అంటారు వాటిని మా ఊర్లో అయితే. సో రింగ్స్ లాగా ఉంటాయి, అవి తీయడానికి అవ్వదు కాబట్టి మా నాన్న అసలు తీయనిచ్చేటోడు కాదు, అదే పెట్టే వాళ్ళము. సో ఇలాంటివి అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. నాన్న తీయి అన్నాక అసలు ఎన్నిసార్లు చెప్పినా తీయలేదు ఆ బంగారం. సో మ్యారేజ్ అయినాక అయితే తీసేశారన్నమాట. సో అందుకే ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం కాబట్టి లంగా ఓణీల పైన అయితే నేను వేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఇంకోటి చూపిస్తాను. నార్మల్గా అయితే ఇది అయితే సో పుస్తెల తాడు అట్లా మనం యూజ్ చేస్తాం కదా, నాకు తాడు ఉంది కాబట్టి ఓకే. ఇది నార్మల్గా లాకెట్ కూడా చాలా బాగుంది. సో ఇలా ఇది వేసుకుంటాను సింపుల్గా ఎటన్నా వెళ్ళేటప్పుడు. సో ఈ బుట్టలు వచ్చేసి నార్మల్గా ఇంట్లో డైలీ వేర్కు అట్లా అట్లా యూజ్ చేస్తాను అన్నమాట. ఎక్కువ యూజ్ చేయను, నాకు ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఇది చూడండి, ఇది అయితే నేను మీషోలో తీసుకున్నాను. దీనికి బుట్టాలు అండ్ ఇంకో ఇది లాంగేనా లాంగ్ చైన్. ఇది ఇంకా షార్ట్ చైన్ కూడా ఉంది. సో అది మా వాళ్ళకి ఇచ్చేసాను అన్నమాట. చూసారా ఎంత బాగుందో. సో ఈ కలెక్షన్ మీషోలో ఇదైతే 300కి వచ్చింది. 2 సెట్స్ అండ్ బుట్టలు కూడా సూపర్గా అంటే సూపర్గా ఉన్నదన్నమాట. సో చాలా బాగుంది కదా. ఇది వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. నా మ్యారేజ్ వీడియో 5th యానివర్సరీ వీడియోకి అయితే దాంట్లో అయితే నేను ఇది వేసుకున్నాను, చాలా బాగుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకేనా. సో సెకండ్ లాస్ట్ ఫైనల్ ఇది చూసారా, ఇందాక చూపించాను కదా, అది కూడా లక్ష్మీదేవి, ఇది కూడా లక్ష్మీదేవే. సో దీంట్లో వైట్, గ్రీన్, పింక్, గోల్డెన్, బ్లాక్ 5-6 కలర్స్ అయితే వచ్చేసాయి. సో ఇది కూడా నార్మల్గా చాలా చైన్ డ్రెస్సుల పైన, సో సారీస్ పైన, లంగా ఓణీల పైన కూడా బాగుంటుంది. సో ఎక్కువ మనం డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఏది తీసుకున్నా 3-4 సారీస్ పైన కానీ డ్రెస్ పైన కానీ మ్యాచింగ్ అయ్యేలా తీసుకుంటాను నేను. సో మీకు వీలుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇవి 2 అన్నమాట. చేశారా, చాలా బాగుంది కదా. నేను ఎక్కువ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నా పొజిషన్ నాకు తెలుసు కాబట్టి. చూసారు ఎంత బాగుందో, చూడండి బాగుంది కదా. సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో నా కలెక్షన్ ఇంతేనండి, ఎందుకంటే నేను హెవీగా ఏది యూజ్ చేయను, ఏది వాడను కూడా. సో నేను ఏది కొనుక్కున్నా 3-4 సారీస్ పైన అండ్ డ్రెస్ల పైన మ్యాచింగ్ కావాలన్నా ఒక థాట్ పెట్టుకొని అయితే నేను తీసుకుంటాను. డబ్బులు ఊరికేనైతే రావు కదా, ఎంత కష్టపడతాడో మా ఆయన, అది నాకు తెలుసు. సో అందుకని నేనైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకోకుండా ఒక్క ఐటమ్ తీసుకొని కనీసం దీనికి మనం 3-4 డ్రెస్ పైన కానీ శారీస్ పైన కానీ మ్యాచింగ్ అవ్వాలి అన్నట్టు ఒకటి అనుకొని నేను తీసుకుంటాను. సో ఇవన్నీ ఏంది, కనీసం ఒక 1 ఇయర్ వేసుకుంటాము, 2 ఇయర్స్ వేసుకుంటాం, తర్వాత పడేయాల్సిందే కదా. కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఏ తీసుకున్నా మన స్తోమతని బట్టి మనం యూజ్ చేయాలి. ఎక్కువ ఉన్న వాళ్ళని నేను చెప్పలేను, నా స్తోమతని బట్టి నేనైతే ఇలా వాడుకుంటాను అన్నమాట. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నేను ఎక్కువ యూజ్ చెయ్యను, నాకు ఇష్టం ఉండదు, వీడియోల కోసం నేను రెడీ అవ్వను. నేను ఎలా ఉంటానో అలానే న్యాచురల్గా రెడీ అవుతాను. సో ఖచ్చితంగా ఇంతేనండి. నా జ్యువెలరీస్ అన్నది ఉంటాయండి. ఎటన్నా వెళ్ళేటప్పుడు నార్మల్గా ఏదైనా కొనుక్కొని అది ఇది పెట్టుకుంటాం. నేను డైలీ వాడేటి కూడా చూడండి, చిన్నవి వాడతాను, పెద్దవి యూజ్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. ప్రతి వీడియో నాకు చెక్ చేయండి, నాకు ఇవే హియర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంతేనండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, హెవీగా వెళ్తే అది మన మంచికే కాదు అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతవరకు మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్ యూ.